తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్ర పాలకుల జోక్యాన్ని సహించబోమన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఏదో రకంగా తెలంగాణపై పెత్తనం చెలాయించాలని ఆంధ్ర పాలకులు చూడ్డాన్ని వ్యతిరేకించారన్నారు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై వ్యతిరేకత ఉంటే అది చెప్పకుండా రాష్ట్రంపై వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కోదండరాం. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళి అర్పించారు. 6 దశాబ్దాల పోరాటం, వేలాది అమరుల త్యాగ ఫలంతో రాష్ట్రం వచ్చిందని, రాష్ట్ర అభివృద్ధికి కూడా ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని పిలుపునిచ్చారు. అనేక మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి రాష్ట్రం ఇది. ఊరికే రాలేదు. సకల జనులు ఏకమై కొట్లాడితే వచ్చినటువంటి రాష్ట్రం ఇది. తెలంగాణపై ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని మాత్రమే మనం వ్యతిరేకించినాం. ఆ పెత్తనాన్ని నిరసించడం, ఈసడించుకున్నాం. ఇవాళ మనలో చాలామందికి ఒక అభిప్రాయం ఏమున్నదంటే ఇంకా మన పాత్ర అయిపోయింది అని. మన పాత్ర అయిపోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలు ఎట్లయితే కీలకమైన పాత్ర పోషించారో ఈ తెలంగాణ ప్రాంత వికాసంలో కూడా వాళ్లకు ప్రధానమైన పాత్ర ఉంటుంది. కొట్లాడి తెచ్చింది ఒకే వ్యక్తి. ఆ ఒక వ్యక్తికి తెలంగాణ గురించి తెలుసు. మీరెవరు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరు అయితే మాకు సహకరించండి, మాకు చూసి సంతోషపడండి, అంతే తప్ప మీరెవరు మాట్లాడినా మేము దానికి ఆమోదించం అని చెప్పి వాళ్ళు ప్రకటించి ఎవరు నిరసన తెలిపినా తెలంగాణ వ్యతిరేక చర్యగా చూడవలసి వస్తుందని వాళ్ళు స్పష్టం చేసి మన మీద దాడికి దిగిన సంగతి కూడా మీకు తెలుసు. అయినా